హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి వెన్స్డే అండి. మీరు చూస్తున్నారు సాటర్డే అనమాట. సాటర్డే నేను వెడ్నెస్డే వ్లాగ్ సాటర్డే అప్లోడ్ చేశాను అనమాట. సో ఈరోజైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రవ్వ దోశ వేశాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. మా దగ్గర అయితే క్యారెట్ లేదు. సో నేనైతే అల్లం కూడా తురిమాను. ఈ రవ్వ దోశ రెసిపీ నేనైతే షార్ట్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూడండి. రవ్వ దోశ బ్రేక్ఫాస్ట్ చేశాను. అలాగే చట్నీ వచ్చేసరికి టమాటా ఆనియన్ చట్నీ చేశాను అనమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది టమాటా పప్పు. మార్నింగ్ లంచ్లోకి అయితే నేను టమాటా పప్పు అయితే చేశాను. మధ్యాహ్నం లంచ్లోకి టమాటా పప్పు చేసి సొరకాయ కర్రీ అయితే చేశాను అనమాట. ఇదిగోండి రవ్వ దోశలు చూడండి ఎంత పల్చగా రేకులాగా వచ్చింది. చాలా బాగా చేస్తాను నేనైతే రవ్వ దోశ. దట్టు మనం కలుపుకునే క్వాంటిటీ బట్టి ఉంటాయన్నమాట. రేషియోస్ బట్టి రవ్వ దోశలు వస్తాయి మంచిగా. ఇక్కడ ఇంకా నేను ఒక పక్క బాండీలో కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట. అంటే పప్పు తాలింపు వేస్తున్నాను. పప్పు తాలింపు కోసం నేనైతే అక్కడ బాండీ పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా సైమల్టేనియస్గా రవ్వ దోశలు కూడా అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క దోశ కాలుతూ ఉంటే ఈలోపు మనం వంట కూడా చేసేసుకోవచ్చు కదా, ఖాళీగా ఎందుకులే అన్నట్టు. ఇంకా నేనైతే దోశ పెట్టుకొని చట్నీ పెట్టేసుకున్నాను. ఇంకో పక్క దోశ మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్కి ఫ్రెష్ అయిపోయి నేను రెడీ అయితే అయిపోయాను అనమాట. రెడీ అయిపోయి ఇంకా నేనైతే కిచెన్లో అంటే కుకింగ్ అది కూడా చేసేస్తూ ఉంటున్నాను. మీ అందరికీ ఏ దోశ అంటే ఇష్టం? అంటే రవ్వ దోశ ఇష్టమా, లేదంటే ప్లెయిన్ దోశ ఇష్టమా, లేదంటే పెసర దోశ ఇష్టమా? ఏ దోశ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను పప్పు అయితే టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుంది. అలాగే వేడిగా ఉందన్నమాట నేను టేస్ట్ చూసే టైంకి. ఇంకా తర్వాత నేనైతే డిష్ అవుట్ చేసేసుకున్నాను. పప్పు మంచి టేస్టీగా వచ్చింది. టమాటా పప్పు అయితే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకున్నాను. యాక్చువల్గా టమాటాలు బాగా పుల్లగా ఉంటే చింతపండు పులుసు వేసే పని అయితే ఉండదు, కానీ నేనైతే కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాను. ఇంకా తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. నేను కుక్కర్లో పెట్టేశాను ఫస్ట్ పప్పు, టమాటాలు అవన్నీ. తర్వాత తీసుకొని తాలింపు అయితే వేసుకున్నాను. ఇన్ డీటెయిల్ రెసిపీ కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రెసిపీ అయితే చేస్తాను. అరౌండ్ 11 o'clock అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. ఒక పక్క దోశలు కాల్చుకుంటున్నాను, ఆ తర్వాత కాఫీ కూడా కలుపుకుంటున్నాను. నా టిఫిన్ తింటా అంటే బ్రేక్ఫాస్ట్ తింటా కాఫీ తాగుదాం అనిపించింది ఈరోజు అయితే. ఒక్కొక్క రోజు తాగుతాను కాఫీ, ఒక్కొక్క రోజు తాగను. సో మ్యాక్సిమం టైమ్స్ అంటే వీక్లో ఒక 4 times అయితే తాగుతానులేండి. సో మధ్యలో అనమాట మార్నింగ్ చాయ్ తాగుతాను, 11 o'clock అప్పుడు కాఫీ తాగుతాను అనమాట. ఈ వీడియో అంటే పెళ్లి కార్డు గురించి చెప్పి నేను వీడియో అయితే లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నేను ఈరోజు మార్నింగ్ లంచ్లోకి అయితే కొబ్బరికాయ శనగపప్పు కర్రీ చేశాను. తర్వాత సొరకాయ పచ్చడి కూడా చేశాను అనమాట. టమాటో రసం కూడా చేశాను. కొబ్బరి శనగపప్పు కర్రీ అయితే ఫస్ట్ టైం చేశాను. బాగానే అనిపించింది. నాకేమంత టేస్టీగా అయితే అనిపించలేదు. ఏమన్నా ఇంగ్రీడియంట్స్ వేయడం నేనైతే మర్చిపోయి ఉండొచ్చు. మేబీ అందువల్ల టేస్ట్ చేంజ్ అయిందేమో అనిపించింది. దట్టు మనం కుక్కర్లో పెట్టేస్తే డైరెక్ట్గా విజిల్కి పెట్టేస్తే ఇంకా బాగుండేదేమో కొబ్బరి శనగపప్పు కర్రీ. సో నేనైతే నార్మల్గా బాండీలోనే చేశాను. ముందు శనగపప్పు ఉడికిచ్చేసి తీసేసి ఆ తర్వాత బాండీలో పోపేసి పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసరికి సొరకాయ పచ్చడి అనమాట. పచ్చడి ఆబ్వియస్లీ నేను రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తాను. సో అది నేను కాన్ఫిడెంట్తో చెప్పట్లేదండి, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను కదా, రోటి పచ్చళ్ళు ఎక్కువ చేస్తాను దానికి తోడు. సో అందుకని నాకు మంచిగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ మీరు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఇవి డీమార్ట్లో తెచ్చాను. లంచ్ బాక్స్లోకి ఉంటాయి కదా అని చెప్పేసి కూరలు అవి పెట్టడానికి, కర్రీస్ అవి పెట్టడానికి. సో తీసుకున్నాను, కానీ చూస్తున్నారు కదా ఆ క్లిప్ అయితే లూజ్ అయిపోయినాయి. ఈ క్లిప్పులు లూజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. క్వాంటిటీ అయితే బాగా పడతాయండి, కొంచెం పెద్ద సైజ్ బాక్సెసే ఇవైతే. క్వాంటిటీ మంచిగా పడతాయి కానీ అవి క్లిప్స్ లూజ్ అయిపోతున్నాయి అన్నమాట. సో లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇలా పొడి కర్రీస్ కానీ లేదంటే
నార్మల్ కర్రీస్ అలాంటివి అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ బెల్ట్ కూడా ఊడిపోతుంది అనమాట. ఈ బెల్ట్ కూడా దానికి అటాచ్ చేయలేదు. ఇది చాలా లూజ్గా ఉంది. పెట్టేటప్పుడు కూడా కొంచెం చికాకుగా ఉంటుంది. ఆ బెల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటా పెట్టుకోవాల్సి వస్తుంది. అవైతే నేను డిమార్ట్లో తీసుకున్నానండి. అలాంటివి అస్సలు వాటి జోలికి పోమాకండి. ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక వాళ్ళైతే డిమార్ట్కి వెళ్తే కనుక చెప్తున్నాను. టమాటా రసం, అసలు టమాటా రసం భలే వచ్చింది. కొత్త రకంగా చేశాను. మీకు కూడా ఎవరికైనా రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ టైం తప్పకుండా చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది టమాటా రసం అయితే. ఆ తర్వాత నేనైతే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్ చూపించాను కదా ఆల్రెడీ. కొబ్బరికాయ శనగపప్పు కర్రీ, తర్వాత సొరకాయ రోటి పచ్చడి, వైట్ రైస్, అలాగే పెరుగు, తర్వాత రసం. ఇవి బాక్స్ కట్టేసి నేను బ్యాగ్లో అయితే పెట్టి ఇచ్చేస్తాను అనమాట. అరౌండ్ టైం అయితే ఇప్పుడు 11:30 అయింది. సో బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. మా హస్బెండ్కి సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా సెకండ్ షిఫ్టే ఉంటుంది. సో ఇంకా నేనైతే ఇక్కడ బాక్స్ పెట్టి ఈ వీడియోనైతే ఇక్కడితో క్లోజ్ చేస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా కార్తీక పౌర్ణమి వ్లాగే ఉంటుందండి. బాయ్ బాయ్ బాయ్.